రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఓపికే మా మంచితనాన్ని ఆసరగా తీసుకున్నటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కొందరు అంటే గతంలో వీళ్ళు ఒక గూండాలు రౌడీలుగా వ్యవహరించినటువంటి వాళ్ళు వీళ్ళు కేవలం హింస దాడిలను నమ్ముకొని రాజకీయం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇవాళ మీరు మొదటికేళ్ళు కూడా చూడండి, ఉద్యమం సమయం అప్పటికేళ్ళు కూడా అధికారుల మీద ఏ విధంగా తిరగబడ్డారు, అప్పుడు ఏ విధంగా దాడులు చేసిండ్రు. హనుమకొండ చౌరస్తాలో తోట పవన్ మీద దాడి చేసినప్పుడు కూడా ఇక్కడికి నడుచుకుంటూ వచ్చి కంప్లీట్ చేసిన సందర్భాలు చూసినాం. నిన్న ఒక కార్పొరేటర్ తాగి ఆ దాడి చేయటాలేంది, పొడవటాలేంది అంటే మా యొక్క ఓపికని సహనాన్ని పరీక్షిస్తున్నారా? మేము అధికారంలోకి వచ్చినాక కూడా ఏమైనా చేస్తే అసలు మేము చేయాలి, కానీ మేము అట్లాంటి పనులు చేయము. మా సిద్ధాంతం కానీ మా పద్ధతి కానీ మేము అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కానీ మీ మీద చేయలే. మరి ఈ విధంగా మీరు ఇట్లా దాడులు చేసుకుంటా పోతూ ఉంటే కూర్చునే అంత ఇది కూడా కాదు. మాకు ఆ ఓపిక కూడా లేదు. మేము కూడా మా ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, ఇక గతంలో 4 సార్లు ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పినాం, చూసినాం, అయిపోయింది. పోలీస్ అధికారులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మంచితనం ఇంత మంచితనంగా ఉంటే కూడా ఈ దొంగలు, ఈ గుండాలు, ఈ రౌడీలు, ఈ రౌడీయిజం తోటి వీళ్ళ బతుకంత ఏంటంటే సెంటిమెంట్ తోటి బతకాలి, లేకపోతే కుల మతాలతోటి బతకాలి, లేకపోతే రౌడీయిజం గుండాయిజం తోటి బతకాలి. కానీ ఏమి చేసినాం అని చెప్పుకోవటానికి మాత్రం ఏమి ఉండదు, చెప్పుకోలేరు. అది చెప్పి బతకలేరు వీళ్ళు. ఇలా సిగ్గుసరం లేకుండా ఇలా ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారి పర్యటన మీద గురించి మాట్లాడుతాను. అరే ఏదో వాళ్ళు మీకు అర్థం కాదు ఏంటంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, జిల్లాకి ఏం తెచ్చిర్రో చెప్పండి. మేము తెచ్చినవి చెప్తున్నాం, ఎన్ని వేల కోట్లు తెచ్చినాం అనేది గర్వంగా చెప్తాను. ఇలా ఎయిర్పోర్ట్ కాడికి వెళ్ళి మొదలు పెడితే మీకు అందరికీ తెలుసు. ఇక అవి చెప్పి కూడా యాస్ట్ వస్తుంది. 2 రోజులు అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఓపెనింగ్ ఉన్నది. ఎయిర్పోర్ట్ కూడా ప్రధానమంత్రిని పిలుచుకొని పెడతామని చెప్పినా కూడా గతంలో మేము గిన్ని చేసిన నాయన వరంగల్ జిల్లాకు మీరేం చేసిండ్రు? 6 ముక్కలు చేసి సర్వనాశనం చేసి ఇంకా ఈ గుండాయిజంతో కొనసాగించాలనుకుంటాను. బిడ్డ మేము అదే కనుక కొనసాగిస్తే ఎవరి ఇళ్ళలో పండుకోడు బిడ్డ, నేను చెప్తాను. ఇలా నా కార్యకర్తల మీద కానీ ఎవరి మీద కానీ దాడి జరిగిందంటే బిడ్డ మిమ్మల్ని ఇళ్ళకి వెళ్ళి పట్టుకొస్తా ఒక్కొక్కరిని. వినయ్ భాస్కర్, నేను వానింటికి వీరింటికి పోను బిడ్డ, నీ ఇంటికే వస్తా, చక్కగా నీ ఇంటికే వస్తా. నా కార్యకర్త మీద ఎక్కడ ఎనుకుండి ఈ దొంగ నాటకాలు ఆడుకుంటా, ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటా, వీనితోటి గుండాయిజం వేసుకుంటా పోతే వాడో వీడో ఇంటే వినొచ్చు, కానీ నీకు రాజేందర్ రెడ్డి వినడు బిడ్డ నువ్వు అనుకుంటాను. నీ బట్టలు ఇప్పి తీసుకపోతే నా పేరు రాజేందర్ రెడ్డి కాదు. ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు ఎట్లాగో అభివృద్ధి చేయ చేత కాదు. హనుమకొండ జిల్లాని ఖతం చేసినావు, నియోజకవర్గాన్ని ఖతం చేసినావు. మేము జిల్లా డివిజన్ల వైజు ఒక్కొక్క డివిజన్లో తిరుక్కుంటా ఏమి చేసినామో చెప్తున్నాం, ఏమి చెయ్యాలనో అడుగుతున్నాం అని ప్రతి డివిజన్లో రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్కొక్క డివిజన్లో వండుకుంటూ మేము తిరుగుతుంటే ఎక్కడ పేరు వస్తుందో, ఎక్కడ ఇదవుతుందో అనే ఉద్దేశంతో ఇదా నీ దుకాణం. మేము సిపిఆర్ కూడా కంప్లైంట్ చేసిన, సార్ మీతో అవుతుందా చెప్పండి, లేకపోతే మాకు అర్ధగంట వదిలిపెట్టండి, మేము చూసుకుంటాం. మరిగా అర్ధగంట చాలు, క్లీన్ అండ్ క్లీన్ చేసి పెడతా బిడ్డ. ఏం పద్ధతి ఇది? వాడు సస్తే ఆ కుటుంబానికి ఎవడొస్తారా? పవన్ ఒక్కడే కొడుకుండే ఆ రోజు కూడా. ఇవాళ వీళ్ళ మీద పోతుంది, వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి, వినయ్ భాస్కర్ మీద పీడీ యాక్ట్ పెట్టాలి, నగర బహిష్కరణ చేయాలి వినయ్ భాస్కర్ని. ఆ రోజు కూడా వాస్తవం చెప్తాను, అన్షెట్టి మురళిని చంపింది కూడా వినయ్ భాస్కర్. వినయ్ భాస్కర్ 6 మర్డర్లు చేయించిండు అని చెప్తాను. ఇవాళ 6 మర్డర్లు చేయించిండు. ఇవాళ ఒడ్డపల్లిలా ఒక ముస్లిం మతాన్ని పాషాని, తర్వాత ఒక గౌడుని, ఇన్ని చేసిన వీళ్ళే. ఇవన్నీ ఎంక్వైరీ చేసి బయటికి తీయాలని కూడా చెప్పడం జరిగింది. వీరు చేసిన కథలన్నీ బయటికి తీయాలి. ఇదా నీ దొంగతనం? నీ ఎట్లున్నాడు ఒక్కొక్కడు, నీ మనుషులు కూడా ఆయమన్నాడు కూడా నాకు డివిజన్కు మంచి చేసిన అంటాడు ఒక్కడు ఉన్నాడా? ఇవాళ సిపి గారు చెప్పిన అదే కూడా, నా దగ్గర ఉన్నోడు తప్పు చేసినా లోపటేయండి, కానీ ఇట్లాంటి వాటికి క్షమించకండి. ఎవరు చేసినా